వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి రమేష్. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే కోనసీమలో దొరికే ఇవి చిన్న చేపలండి. చూడండి, వీటిని అయితే కేసన గొరకలు అంటారు. ఇవాళ ప్రిపేర్ చూపిస్తాను. ఇది ఈవినింగ్ కర్రీ కింద చేస్తున్నానండి డిన్నర్కి. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా టేస్టీ వంటకం అండి. సరే అండి, వీడియోలోకి వెళ్దాం. దీనికోసం అయితే 2 ఆనియన్స్ తీసుకుంటున్నానండి, పెద్దవి. అలానే 4 అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇంకా మీకు అందుబాటులో ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చండి. సరే అండి, వీడియోలోకి వెళ్దాం. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రశాంతి రమేష్ అయితే వెళ్దామండి. దీనికోసం నేను పొయ్యి మీద కడాయి అయితే పెట్టాను. చూడండి, ఇందులో ఆయిల్ అయితే పోస్తున్నాను. ఆయిల్ పోసాను. ఇప్పుడు ఇందులో ప్రిపేర్ చేసుకుని కట్ చేసి పెట్టానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి క్లీన్ చేసి పెట్టాను. ఇవన్నీ ఆయిల్లో వేసుకుందాం. ఆయిల్లో వేసుకుందాం. ఇదైతే మార్నింగ్ తీసుకున్నానండి. నాకైతే మార్నింగ్ టైం ఖాళీ ఉండదు, దానికోసం నేను ప్రిపేర్ చేస్తున్నానండి. పిల్లలు ఇక్కడ స్కూల్ నుంచి వస్తారు. ఇదైతే కాసేపు మగ్గినిద్దామండి. ఇది చింతపండు వేసి చేస్తే ఇంకా బాగుంటుంది. అలాగే చింతకాయలు అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. అయితే ఇప్పుడు మనకి అందుబాటులో చింతకాయలు లేవు కాబట్టి నేనైతే చింతపండుతో కర్రీ చేస్తున్నాను. చింతకాయలు ఉన్నప్పుడు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంటే చిన్న చేపలు కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఆనియన్స్ అయితే బాగా బ్రౌన్ కలర్లో మగ్గినాయి కదండి. ఇప్పుడు ఇందులోకి ఫిష్ని యాడ్ చేసుకుందాం. చూడండి, చక్కగా క్లీన్ చేసినవి. ఇంకా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. అలానే కొద్దిగా కారం యాడ్ చేద్దాం. మా పిల్లలు అయితే తక్కువ తింటారండి, మరి ఎక్కువ కారమైన తినరు. దానికోసం అయితే నేను తక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసాను. చూడండి, కొద్దిగా తిప్పుకుందాం. అంటే మరి ఎక్కువ వాటర్ వేయకూడదు, ఎందుకంటే చిన్న చేపలకి అయితే తొందరగా ఉడికిపోతాయి కాబట్టి. అది కూడా అలా అయితే ఉంది. ఇప్పుడైతే ఫైర్ ఫుల్గా పెట్టుకుందాం. చింతపండు కొద్దిగా నానబెట్టుకుందాం. ఓకే అండి, కవర్ పెడుతున్నాను. ఉడుకుతుంది చూడండి. ఇదిగో చింతపండు అయితే ఇక్కడ నానబెట్టాను. ఫైనల్లీ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే దగ్గరికి వచ్చేసింది. నేను చింతపండు కూడా యాడ్ చేశాను. కొంచెం బ్లాక్ కలర్కి వచ్చింది. సాల్ట్ అయితే మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చూడండి, ఎంతో రుచికరమైన కోనసీమలో దొరికే కేసన గొరకల కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది వేడి వేడి రైస్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, అంటే నేను కొంచెం కారం తక్కువ వేసానండి, దాని గురించి. ఇదైతే విడిపోలేదు, చాలా ఫ్రెష్ చేపలండి ఇవి. సరే అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రశాంతి రమేష్. అందరికీ నమస్కారం.